భారత టీ20 క్రికెట్‌లో సరికొత్త విప్లవం ఏదైనా ఉంది అంటే, అది ఐపీఎల్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ. 14 ఏళ్ల వయసులోనే మొత్తం క్రికెట్ ప్రపంచాన్ని తన వైపుకు తిప్పుకున్న ఒక గొప్ప ఘనత వైభవ్‌కి తప్ప మరింకెవ్వరికీ లేదనే చెప్పాలి. ఇతనొక వండర్ కిడ్ అని కూడా చెప్పాలి. అయితే త్వరలోనే జాతీయ జట్టులోకి అరంగేట్రం చేయనున్నాడు. అయితే ఈ విషయం పైన ఇప్పటికే బీసీసీఐకి సంబంధించిన కొంతమంది అధికారులు చెప్పటం కూడా జరిగింది. అయితే బీసీసీఐ సెక్రటరీ దేవాజిత్ సైకియా చేసిన వ్యాఖ్యలో ఇప్పుడు క్రికెట్ ప్రపంచం అంతా కూడా ఉర్రూతలూగిపోతుంది. వైభవ్ సూర్యవంశీ త్వరలోనే భారత సీనియర్ జట్టులో కనిపిస్తాడని, ఐపీఎల్ 2026లో అద్భుతంగా రాణించిన యువ ఆటగాళ్లపైన సెలెక్టర్లు ప్రత్యేకమైన నిఘా ఉంచారు అంటూ వైభవ్‌తో పాటుగా మరికొంతమంది చిచ్చర పిడుగులు ఖచ్చితంగా సీనియర్ జట్టులోకి అడుగుపెట్టబోతున్నారని, వైభవ్ క్రికెట్‌లోనే అద్భుతమైన ఆణిముత్యమని, క్రికెట్‌ను శాసిస్తాడని చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇక ఈ నేపథ్యంలో ఒకవేళ వైభవ్ సూర్యవంశీ గనక భారత జట్టులోకి వస్తే మాత్రం టీ20 ఫార్మాట్‌లో సరికొత్త ఓపెనింగ్ జోడీ ఏర్పడే అవకాశం ఉంది. ప్రస్తుతం టీ20లలో అభిషేక్ శర్మ, సంజు శాంసన్ ఓపెనర్‌లుగా రాణిస్తున్నారు. అయితే ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ నంబర్ 1 స్థానంలో కొనసాగుతున్న ఆ అభిషేక్ శర్మ ఖచ్చితంగా ఇప్పుడు వైభవ్‌తో కలిసి బరిలోకి దిగుతాడు. పవర్ ప్లేలో అతడు ఆడే విధ్వంసకర ఆట తీరుతో ప్రపంచంలోని మిగతా జట్లు సైతం తమ వ్యూహాల్ని మార్చుకోవాల్సి వస్తుంది. వైభవ్ అలాగే అభిషేక్ శర్మ ఇద్దరూ కూడా తోడయి గనక బరిలోకి దిగి ఓపెనర్లుగా గనక బ్యాట్‌తో ఒక్కసారి జులిపించారు అంటే, ఇక ఓపెనింగ్ జోడీ ప్రత్యర్థులకు పీడకలుగా మారుతుందని నాకు తెలిసి, ఇద్దరి స్ట్రైక్ రేట్ 200కు పైగానే ఉండడంతో ప్రమాదకరంగా కూడా మారుతుంది. వైభవ్ ఇప్పటివరకు 16 మ్యాచులాడి 776 పరుగులు చేసి 48 సగటుతో 237 స్ట్రైక్ రేట్‌తో దుమ్మురేపుతుంటే, అభిషేక్ శర్మ 15 మ్యాచులాడి 563 పరుగులు చేసి 40 సగటుతో 204 స్ట్రైక్ రేట్‌తో అదరగొడుతున్నారు. ఈ ఇద్దరు కూడా ఖచ్చితంగా కలిసి ఆడితే మాత్రం రికార్డులు బద్దలవ్వాల్సిందే. అయితే రాబోయే రోజుల్లో వీళ్ళిద్దరూ ఓపెనింగ్ జోడీగా బరిలోకి దిగుతారు అంటూ క్రికెట్ విశ్లేషకులు జోస్యం చెప్తున్నారు. ఇదే గనక జరిగితే మాత్రం అసలు పవర్ ప్లేలోనే మొత్తం ఆటంతా అయిపోతుంది అంటున్నారు క్రికెట్ అభిమానులు.